దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనము. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి ప్రభువు మనలను సిద్ధపరచుచూ ఉండగా దేవునికిష్టమైన రీతిగా మనము సంపూర్ణముగా మారే కృప, దేవుడు ఆశించిన రీతిగా సంపూర్ణ దేవుని స్వరూపములోనికి సంపూర్ణముగా ఆయన రూపంలోనికి మారే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మనుషులను రూపాంతరము చెందించువాడు. అది శారీరకంగా కాదు గాని ఆత్మీయముగా మనమందరము క్రీస్తు స్వరూపము స్వభావములోనికి రావాలని, క్రీస్తు మనసు కలిగి జీవించాలని దేవుని యొక్క ఆశ. అందుకనే మనం ఏ విధంగా జీవించాలో మనకు మాదిరి ఉంచటానికి యేసు క్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించారు. నిన్నటి దినము నుండి మనము 40 అనే సంఖ్యను ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూచినట్లయితే చదివిన వాక్యంలో ఇశ్రాయేలీయులు తాము నివసింపవలసిన దేశము, వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము వచ్చు వరకు అరణ్య యాత్రలో ఆ 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి అని వాక్యం సెలవిస్తుంది. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, 40 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు కనిపిస్తుంది. ఇది మనలను సిద్ధపరచడానికి, మనలను పరీక్షించడానికి, అదేవిధంగా రకరకాల గొప్ప కార్యాలు సాధించటానికి ఈ 40 అనే సంఖ్య సాదృశ్యంగా ఉంది. జలప్రళయం 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చిందని, 40 దినముల తర్వాత నోవాహు ఓడ కిటికీని తెరిచి శపితమైనది కొట్టుకుని పోగా పరిశుద్ధమైనది నీతికరమైనది మొలిచినట్లు అతడు చూచినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే కూడా ఐగుప్తులో 40 సంవత్సరాలు రాజకుమారునిగా పెరిగాడు. 40 సంవత్సరాలు ఎడారిలో, మిద్యాను ఎడారిలో అతడు తన జీవిత కాలాన్ని తన మామైన ఇత్రో మందలను మేపుచూ బ్రతికాడు. ఇక చివరి 40 సంవత్సరాలు అతడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు వశములో నుండి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించాడు. ఆయన 2 సార్లు 40 రోజులు సినాయి పర్వతం మీద, దేవుని ముఖకాంతిని చూస్తూ గడిపేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిచర్యకు సిద్ధమవటానికి 40 రోజులు ఆయన ప్రార్థనలో గడిపారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆయన ముందు పరీక్షిస్తాడు. పరీక్షించిన మీదటే ఆయన నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు పరీక్షించాలి? ఒక తండ్రి తన కుమారునికి ఏదైనా బైక్ కొంటున్నాడు అంటే ఆ తండ్రి పరీక్షిస్తాడు. ఏమని? నా కుమారునికి బైక్ నడపటం వచ్చా? కేవలం నడపడం మాత్రమే కాదు కానీ అతనికి లైసెన్స్ ఉందా? కేవలం లైసెన్స్ ఉండటం మాత్రమే కాదు కానీ అతడు తనను తాను క్షేమంగా ఆ బైక్ మీద ఉంచుకోగలడా? ఇతరులను క్షేమంగా ఉంచగలడా? అనే ఇన్ని రకాల ప్రశ్నలు వేసుకున్న మీదట, తన తండ్రికి నమ్మకం కుదిరిన మీదట అప్పుడే కదా బైక్ కొనిచ్చేది. సర్వశక్తిగల దేవుడు కూడా వాగ్దాన దేశమునకు తన ప్రజలను నడిపింపక పూర్వము 40 సంవత్సరాలు వారిని అరణ్యములో సాగింపజేశారు. ఎందుకు? వారు వాగ్దాన దేశము చేరిన తర్వాత అవిశ్వాసముతో, అపరాధములతో, అసత్యములను వెంబడించి విగ్రహారాధన చేసి అయోగ్యులుగా మారిపోయి దేవుడిచ్చిన వాగ్దాన దేశమును కోల్పోతారేమో అని ప్రభువు వారిని సిద్ధపరచడానికి 40 సంవత్సరాలు పట్టింది. ప్రభు అయిన యేసు కూడా ఆయన తన పరిచర్య ప్రారంభానికి
మునుపు 40 దినాలు ప్రార్థన చేసినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. మోషే కూడా 40 సంవత్సరాలు మిద్యాను ఎడారిలో తన మామ అయిన ఇత్రో మందలను మేపుచు ఓపిక, సహనం, ఎంతో సాత్వికం నేర్చుకున్నవాడే సంపూర్ణంగా సిద్ధపడిన తర్వాత అప్పుడు ప్రభు తన పరిచర్యకు మోషే గారిని పిలిచాడు. ఎందుకు 40 సంవత్సరాలు? మోషేకు అంత సమయం ఎందుకు పట్టింది అంటే ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? ఆయన తన పరిచర్యకు సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించాడు? వాగ్దాన దేశము ఇచ్చే మునుపు ఆయన సిద్ధపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు నీకు ఏ మేలు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడో ఆ మేలును నీవు సంపూర్ణంగా ఆనందించాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, సంతోషంతో నింపబడాలి అంటే దానిని శాశ్వత కాలం నీ జీవిత కాలంలో నీవు దానిని బట్టి సంతోషించాలి అంటే నీకు తగిన గుణము, తగిన ఆత్మీయ అంతస్తు అవసరం. అందుకనే దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడేమో, సిద్ధపడు. చూడండి, దేవుడు ఏదైనా ఇచ్చే ముందు పరీక్షిస్తాడు. దావీదు సౌలు విషయం మనం గమనించినట్లయితే రాజు అయిన సౌలుకు సింహాసనమిస్తే అతడు దేవుని కంటే అధికంగా సింహాసనాన్ని ప్రేమించాడు. అందుకనే నిష్కారణముగా నిర్దోషి అయిన దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే యాజకులను చంపించేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రవక్తకు ఎదురు తిరిగాడు. ఆ ప్రయత్నంలోనే అతడు తన పరిపాలనను పక్కన పెట్టేశాడు. ఆ ప్రయత్నంలోనే ఫిలిష్తీయులను ఏ విధంగా జయించాలో ఆ పరిస్థితులన్నిటినీ ఆలోచించడం మానివేశాడు. ఆ ప్రయత్నంలోనే తన ప్రజలను గాలికి వదిలేశాడు. కాబట్టి రాజు అయిన సౌలు దేవుడు తనకిచ్చిన సింహాసనమును దేవుని కంటే అధికంగా ప్రేమించాడు గనక దావీదుకు ప్రభువు పరీక్ష పెట్టాడు. ఇతడు నన్ను ప్రేమిస్తాడా, సింహాసనాన్ని ప్రేమిస్తాడా, మరి ఒక సౌలు వలె తయారవుతాడా అని ప్రభు 2 పరీక్షలు పెట్టాడు. ఆ 2 సార్లు రాజైన సౌలు తన చేతికి చిక్కినను, గుహలో చిక్కినప్పుడు, జీఫ్ అరణ్యములో చిక్కినప్పుడు, మొదటిసారి అతని వస్త్రపు చెంగును మాత్రము కోశాడు. రెండవసారి అతని తలగడ దగ్గర నేలను నాటియున్న ఈటెను, నీలబుడ్డిని మాత్రము తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే తప్ప రాజైన సౌలుకు చేటు చేయలేదు. ఎందుకంటే అతడు సింహాసనము కంటే, రాజైన సౌలును చంపితే సింహాసనం ఎక్కుతాడు. అయితే అతడు సింహాసనము కంటే దేవునినే అధికంగా ప్రేమించినవాడు, దేవునికి భయపడినవాడు. ఎప్పుడైతే ఆ కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు దేవుడు దావీదునకు సింహాసనం ఎక్కడానికి మార్గం సుగమం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, 40 అనే సంఖ్య దేవుడు మనలను సిద్ధపరచడానికి సాదృశ్యంగా ఉంది. మరి దేవుడు నిన్ను దేనికి సిద్ధపరుస్తూ ఉన్నాడు? ఏ మేలును, ఏ ఆశీర్వాదమును, ఏ దీవెనను, ఏ తలాంతును, ఏ బోనస్ను, ఏ ప్రమోషన్ను, ఏ గొప్ప స్థితిని ఇవ్వటానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి దానిని పొందుకోవటానికి, పొందుకున్న దానిని నిలుపుకోవటానికి తగిన ఆత్మీయ అంతస్తు నీలో ఉండునట్లు ఎందుకు ప్రార్థనలతోనూ, ఉపవాసములతోనూ, వాక్య ధ్యానముతోనూ ప్రభు సన్నిధిలో గడపకూడదు? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, 40 అనే సంఖ్య సిద్ధపాటుకు, పరీక్షకు సాదృశ్యంగా ఉందని పరిశుద్ధ గ్రంథములో నుండి మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. అవును ప్రభువా, మోషేను 40 సంవత్సరాలు సిద్ధపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువా మీరు 40 సంవత్సరాలు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యములో మీరు సిద్ధపరిచిన తర్వాత అప్పుడు వాగ్దాన దేశం ఇచ్చారు. అవును నాయన, నీ మమ్మల్ని సిద్ధపరచు కాలంలో వాక్యములో, ప్రార్థనలో అధికముగా గడిపి, నీ పాదముల యొద్ద గడిపి, నీ కుమారుని స్వరూపంలోనికి మేము మార్చబడి నీవిచ్చిన దీవెనలు స్వతంత్రించుకోవటం మాత్రమే కాదు కానీ వాటిని నిలుపుకొనే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపతో నింపి నడిపించండి. నీ కృపాక్షేమములు మాతో, మా కుటుంబములతో, మా ఉద్యోగములలో, మా వ్యాపారములలో, మా పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, కుటుంబాల్లో దయచేయండి.
పరీక్షలు రాయించిన పిల్లలకు జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి దయచేయండి. క్షేమము దయచేయండి తండ్రి. అవసరంలో ఉన్న వారికి నీవే తగిన సమయమున సహాయము చేయండి. బలహీనులకు బలము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేయండి. సమస్య లేని వారికి బలము దయచేయండి. ఎండలు ఎక్కువ అవుతుండగా నీ కాపుదల ఉంచండి, సహాయం చేయండి. నీ కృపతో నింపి నడిపించమని, ఈ రోజంతా మాకు నెమ్మది, సమాధానం, సంతోషం, క్షేమం అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.